హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు వాలంటీర్ ఉద్యోగాలకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు నుండి ప్రారంభం అవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10,700 వరకు కూడా ఈ వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీ యొక్క జిల్లాలో గ్రామ మరియు వార్డు వాలంటీర్కి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూసినట్లయితే మీ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్లో కూడా మీరు వాటిని చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఏ విధంగా మీరు గ్రామ వార్డు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. దీనికి మీరు మీ మొబైల్లో అయినా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర కానీ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఉన్నట్లయితే అందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్నింటికీ కూడా ఒకటే ప్రాసెస్. అయితే అప్లోడ్ చేసే ముందు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్తో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో మరియు సిగ్నేచర్ని స్కాన్ చేసుకొని ఉంచుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటన్నింటినీ కూడా మనం అప్లోడ్ చేయాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మీ యొక్క బ్యాంక్ బుక్ జిరాక్స్ కానీ, లేకపోతే మీ యొక్క వాటర్ ఐడి, పాస్పోర్ట్ ఇలాంటివి కూడా మీరు స్కాన్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిని మీరు రెసిడెంట్ ప్రూఫ్గా అందులో అప్లోడ్ చేయాలి. అయితే ఈ వీడియోలో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ఈ వీడియోని ఎండ్ వరకు కూడా చూసినట్లయితే మొత్తం క్లారిఫై అవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి, దానికి సంబంధించి అర్హతలు ఏంటి, చివరి తేదీ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి అన్నీ కూడా నేను అప్లికేషన్ అనేది పెడుతున్నప్పుడు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ ఛానల్తో పాటుగా మన ఛానల్ వేరే ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించి అన్ని సమాచారం కూడా ఆ ఛానల్లో కూడా వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో పూర్తి వివరాలైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ని ఓపెన్ చేయడం ద్వారా మీ యొక్క మొబైల్ స్క్రీన్ లేదా మీ యొక్క కంప్యూటర్ స్క్రీన్పై ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్లో కానీ ఓపెన్ చేసినట్లయితే రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇలా వరుసగా వాటిపై క్లిక్ చేసి మీరు ప్రజెంట్ డెస్క్టాప్ సైట్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. డెస్క్టాప్ సైట్లోకి మార్చిన తర్వాత ఈ విధంగా మీకు అప్డేట్ అయితే అవుతుంది మొబైల్లో ఈ వెబ్సైట్ అయితే. మీరు ఇకపై మీరు కంప్యూటర్లో ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయో అదే విధంగా మీ మొబైల్ స్క్రీన్లో కూడా కనిపిస్తాయి. అయితే ముందుగానే చెప్పినట్టు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ముందుగానే స్కాన్ చేసుకొని ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, మనకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఇప్పుడే అప్లై చేయాలంటే మీకు ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అయితే ముందుగా మీకు దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. అవి ఏంటంటే నోటిఫికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ అంటే ఈ రోజు నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినట్టుగా భావించాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది. ఆ మెమోకి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఒక వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది కూడా మీరు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ అనేది 4వ నెల 20వ తేదీ నుంచి 4వ నెల 24వ తేదీ వరకు కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్, వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై చేస్తారు. అలా వెరిఫికేషన్ అనేది అంటే స్క్రూటినీ ప్రాసెస్ అనేది మనకి 4వ నెల 25వ తేదీ నుండి కూడా జరుగుతుంది. ఎవరైతే వెరిఫికేషన్ అనేది అంటే బాగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూ డేట్స్ అయితే మనకి ఏప్రిల్ 27 నుంచి 29 వరకు కూడా కొన్ని టైమింగ్స్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అలా ఎవరైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారో వాళ్ళు సెలెక్ట్ అయినట్లుగా వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్స్ కూడా పంపించడం జరుగుతుంది. అంటే వాళ్ళు సెలెక్ట్ అయినట్టుగా వాళ్ళకి ఫోన్ కాల్స్ కానీ ఇలా ఏదైనా సమాచారం అయితే వాళ్ళకి అందిస్తారు. అది 27వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య జరిగిపోతుంది. ఎవరైతే పూర్తిగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ పొజిషనింగ్ ఆఫ్ వాలంటీర్స్ అంటే వాలంటీర్లుగా విధుల్లోకి మే 1వ తేదీ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. అయితే ఇంతవరకు మీకు ఇదంతా క్లారిటీగా ఉందని చెప్పొచ్చు. అయితే మీరు ఎవరైతే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ క్రింద మీరు చూడండి క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంది కదా,
ఇందులో మీరు డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనే ప్రాసెస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనుక మీరు క్లారిటీగా వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి, ప్రతిదీ కూడా మీకు చెప్తాను. ఇక్కడ మీకు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా మీకు రీడైరెక్ట్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. అదేంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని మీకు కనిపిస్తుంది. అంటే మీరు అప్లై చేయాలంటే మీకు ఏమేమి ఉండాలి, ఏ అర్హతలు ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ట్రైబల్ ఏరియాకి చెందిన వాళ్ళైతే 10వ తరగతి, అదేవిధంగా మీరు పట్టణ ప్రాంతాలకు చెందిన వాళ్ళైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. గ్రామీణ లేదా పల్లెటూరుకు సంబంధించినటువంటి వాళ్ళైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్గా నిర్ణయించడం జరిగింది. ఏజ్ అనేది 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉండాలి. 2020 జనవరి 1 నాటికి ఈ విధంగా కంప్లీట్ అయితే ఉండాలి. ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళు గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న వాళ్ళైతే గ్రామ వాలంటీర్గా మీరు అప్లై చేయడానికి అర్హులవుతారు. మీరు అర్బన్ ప్రాంతాల్లో మీరు నివసిస్తున్నటువంటి వాళ్ళైతే మీరు వార్డు వాలంటీర్గా ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే నాన్ ఓసీ వాళ్ళు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు. ఓసీ వాళ్ళైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండదు, మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది ఒకటి ఉండాలి ప్రజెంటు. దీంతో పాటుగా మీరు రెసిడెంట్ ప్రూఫ్గా ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వీటిలో దేనిలో ఏదో ఒకటి మీరు రెసిడెంట్ ప్రూఫ్గా అక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, క్లిక్ హియర్ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఈ విధంగా మీకు స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏమీ కూడా ఎంటర్ చేయను, అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్కడ ఏది ఎంటర్ చేయాలి అనేది చెప్పేస్తాను. మీరు ఓన్గానైనా మీరు ఇది చేయొచ్చు, లేదా మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అయినా మీరు చేయొచ్చు. అయితే ప్రజెంట్ ఇంటర్నెట్ సెంటర్స్ అనేవి మీకు ఉండకపోవచ్చు. లాక్డౌన్ అనేది అమల్లో ఉంది కనుక మీరు సొంతంగా మీ ఫ్రెండ్స్ దగ్గర సిస్టమ్ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర చేయండి, లేదంటే మీ యొక్క మొబైల్లో మీరు ఓన్గా చేసుకోండి. మీకు తెలిసినట్లయితే చేయండి, లేదంటే తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరైతే కంప్లీట్ చేయండి ఈ ప్రాసెస్ని. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర క్యాపిటల్ లెటర్స్లో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మదర్స్ నేమ్ కూడా సేమ్, అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్స్ కూడా మీరు ఫాదర్ నేమ్ని మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇవి ఎంటర్ చేయాలి. ఈ మూడు కూడా మీరు మీ యొక్క సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఎంటర్ చేయండి. మోస్ట్ ప్రాబబుల్లీ మీరు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే అలానే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా మీరు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా ఎక్కడైనా సరే మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కనుక. నెక్స్ట్ మీరు మేలా ఫిమోలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇది ఆప్షనల్. ఇప్పుడు 1 నుంచి 6 వరకు గల సీరియల్స్ ఏవైతే చెప్పానో వాటన్నింటికి కూడా మస్ట్ అండ్ షుడ్ మీరు ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అయితే మనకి ఆప్షనల్, మీరు ఎంటర్ చేయొచ్చు, ఎంటర్ చేయకపోవచ్చు. ఎంటర్ చేసుకున్నట్లయితే మంచిది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కమ్యూనిటీని ఇలా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఓసీయా, బీసీఏయా, బీసీబీయా, బీసీసీయా, బీసీడీయా, బీసీఈయా, ఎస్సీ, ఎస్టీ ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏదో ఒకటి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏది కూడా ఇప్పుడు ఎంటర్ చేయట్లేదు కనుక సెలెక్ట్ అనే ఆప్షన్ ఓకే చేసుకుంటున్నాను. నెక్స్ట్ అప్లోడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఇక్కడ మీరు చూడొచ్చు, కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిపోతుంది. మీ యొక్క సిస్టమ్ అయితే సిస్టమ్ నుంచి వెళ్తుంది, ఇక్కడ మొబైల్ అయితే మొబైల్ నుంచి వెళ్తుంది. అయితే మీరు ఇందాకే చెప్పాను కదా, ఓసీ క్యాండిడేట్ అయితే మాత్రం అప్లోడ్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అడగట్లేదు. సో మనం
మిగతా ఏ కమ్యూనిటీ సెలెక్ట్ చేసినా సరే అడుగుతుంది, కానీ ఓసీ అయితే అడగదు, ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ అవ్వదు కనుక. నెక్స్ట్, ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్ అంటారు, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇదంతా కూడా ప్రాసెస్ అనేది మీకు అప్లికేషన్కి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్. ఇప్పుడు రెసిడెన్షియల్ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. ఈ రెసిడెన్షియల్ డీటెయిల్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే హౌస్ నెంబర్ అనేది ఫస్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత స్ట్రీట్, మీరు ఏదైతే స్ట్రీట్లో ఉంటారో ఆ స్ట్రీట్ నేమ్ని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ల్యాండ్ మార్క్ దగ్గరలో ఏదైతే ఉంటుందో అది ఓకే చేస్తారు. మీరు అర్బనా రూరలా అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా మీ జిల్లా, ఆ జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఆ తర్వాత మీరు మండల్ లేదా మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో వాటిని సెలెక్ట్ చేయాలి. గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయాలి. సెక్రటరియట్, మీరు మీ పంచాయతీలో ఏ సచివాలయం పరిధిలోకి వస్తారనేది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఆప్షనల్గా మీకు వచ్చేస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అర్బన్ లేదా రూరల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనం అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది విశాఖపట్నం పెడదాం. ఇందులో మండల్ లేదా మున్సిపాలిటీ ఇలా వస్తాయి కదా, ఏదో ఒకటి పెడదాం. ఆ తర్వాత సెక్రటరియట్ పెడదాం. ఇలా సెక్రటరియట్లు ఇలా వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి వెంటనే అక్కడ అప్డేట్ అయిపోయి అన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ అనే ఆప్షన్లో అయితే ఉంచేద్దాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వేకెన్సీస్ ఇన్ సెక్రటరియట్, అంటే మీరు ఈ విధంగా సెక్రటరియట్లో మీరు ఇవన్నీ కూడా ఓకే చేసినట్లయితే మీ సెక్రటరియట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి ఇక్కడ క్లియర్గా చూపించేస్తుంది. ఇప్పుడు నేను ఎన్నైతే ఇవన్నీ ఓకే చేశానో అవన్నీ కూడా మనం ఓకే చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ అవుతుంది. తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. టైప్ రెసిడెంట్ ప్రూఫ్, అంటే మీరు రెసిడెన్షియల్ ప్రూఫ్గా ఏది సబ్మిట్ చేస్తున్నారు అని ఇక్కడ అడుగుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు ఆధార్ కార్డా, పాస్పోర్టా, రేషన్ కార్డా, బ్యాంక్ పాస్బుక్కా, ఇలా దేన్నో ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ని ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే ఈ విధంగా మీరు మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే మీ యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ అనేది కూడా మీరంతా కూడా సబ్మిట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క బోర్డు అనేది ఎంటర్ చేయాలి. బోర్డుగా మీరు ఏ బోర్డులో అయితే చదువుకుంటారంటే సిబిఎస్ఈ కావచ్చు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ కావచ్చు, నేషనల్ ఓపెన్ స్కూల్, ఇలా ఏదైతే ఉంటుందో వాటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు అంటే ఎప్పుడు పాస్ అయ్యారు, నెక్స్ట్ మీరు ఏ మంత్లో మీరు రిలీవ్ అయ్యారు, ఏ ఇయర్లో రిలీవ్ అయ్యారు అనేది మీ యొక్క సర్టిఫికెట్లో కింద ఉంటుంది. అక్కడను చెక్ చేసుకొని మీరు అవి ఓకే చేసుకోవచ్చు. అప్పుడు మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, హాల్ టికెట్ నెంబరు సర్టిఫికెట్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అవి వస్తుంటాయి, మీరు ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిగ్రీకి సంబంధించి మీ యొక్క కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ని, మీ యొక్క యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడు క్వాలిఫై అయ్యారు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది డౌట్ ఒకటి అడుగుతున్నారు. ఆ డౌట్ ఏంటంటే మీరు యూనివర్సిటీకి సంబంధించి కొందరు యూనివర్సిటీస్ నేమ్స్ అయితే కనిపించట్లేదు. మీరు క్లారిటీగా చూడండి, యూనివర్సిటీస్ నేమ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మొత్తం క్లియర్గా చూసి చెక్ చేసుకున్న తర్వాత లేకపోతే అదర్ యూనివర్సిటీ అనే ఆప్షన్ కూడా అందులో ఉంటుంది. అది ఓకే చేసుకున్నట్లయితే నో ప్రాబ్లం, ఏమీ కూడా మీకు సమస్య అయితే రాదు. అయితే మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది ఉందా లేదా అని 1కి 10 సార్లు చూసుకున్న తర్వాతనే అది మీరు అలా చేయండి. ఈ విధంగా మీరు అన్నీ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మీరు పీజీ అనేది కంప్లీట్ చేసి ఉంటే దాన్ని కూడా మీరు ఇవ్వాలి. నెక్స్ట్, లాస్ట్ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్, మీకు ముందుగానే చెప్పడం జరిగింది. మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అనేది మొత్తం కలిపి ఒకే దగ్గర వచ్చినట్లుగా మీరు ముందుగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా సెట్ చేసుకున్న తరువాత మీరు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఏంటంటే అటాచ్ యువర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అని ఉంటుంది. ఇందులో మీరు మీ యొక్క ఫోటో, దాని కింద ఫోటో ఇది అనుకోండి, ఇక్కడ సిగ్నేచర్ అనేది రావాలి. ఈ సిగ్నేచర్ రెండు కలిపి ఒక దగ్గర
కంబైన్ చేసి అక్కడ మీరు ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ప్రివ్యూ అనేది ఓకే చేసుకున్నట్లయితే మీరు ఎంతవరకు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఒక అప్లికేషన్ రూపంలో కనిపిస్తాయి. అవన్నీ కూడా ఓకే అయితే మీరు సబ్మిట్ అని ఓకే చేస్తారు. లేనట్లయితే ఇంకా ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఏదైనా తప్పు చేశారనిపిస్తే అక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. అప్పుడే సబ్మిట్ చేయకముందే మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కనుక మీరు ఎడిట్ చేసుకొని తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. ఇలా సబ్మిట్ అయిన తర్వాత అక్కడ ప్రింట్ ఆప్షన్ ఉన్నట్లయితే ప్రింట్ అనేది తీసుకోండి. లేకపోయినా సరే నో ప్రాబ్లం. మీరు బ్యాక్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, మీరు స్క్రీన్ మీద క్రిందకి అంటే మీకు వెబ్సైట్లో క్రిందనే మనకి డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఒకటి వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. అది ఎంటర్ చేస్తారు, తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా మీకు ఒక సెక్యూరిటీ కోడ్ అనేది వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఇది ప్రతిసారి కూడా అప్డేట్ అయిపోతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది కొడతారు. ఆ తర్వాత మీకు వచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క ఏదైతే ఉందో ప్రస్తుతం గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇప్పటి వరకు మీకు నేను చెప్పిందంతా కూడా క్లారిటీగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను మీ యొక్క కామెంట్ చూసిన వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను. అయితే ఈ వీడియోలో చూస్తున్న ప్రతి వారికి నేను ఒకటి చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు కింద చదివే కామెంట్కి ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కూడా రిప్లై ఇవ్వండి. ఎందుకంటే ప్రతిసారి కూడా నేను రిప్లై ఇవ్వడానికి కొన్నిసార్లు అయితే లేట్ అయితే అవ్వచ్చు. కాబట్టి మీరు కూడా కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మీ తోటి అభ్యర్థులందరికీ కూడా. సో ఇది గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీకు ప్రతి వీడియోలో కూడా వెంటనే అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.